యోబు గురించి మనం ఆలోచిస్తే ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు, ఆత్మీయుడు. ఆస్తిపరుడు అంటే ఆ ప్రాంతంలో, దేశంలో తనకంటే ఆస్తిపరుడు మరొకడు లేడు. ఐశ్వర్యవంతుడు అంటే 7 కొడుకులట, 3 కూతుర్లట. ఎంత ఐశ్వర్యవంతుడండి! గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంతకంటే గొప్ప బహుమానం దేవుడు మనిషికి ఇంకా ఏమీ ఇవ్వలేడండి. వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఇవన్నీ కూడా వస్తువులు, వాహనాలు, వస్త్రాలు, ఇవన్నీ కూడా బిడ్డలతో పోల్చటం సాధ్యము కాదు. దేవుడు ఇవ్వగలిగిన ఏదైనా బహుమానం ఉంది మానవాళికి అనంటే గర్భఫలము. కాబట్టి ఒక సందర్భంలో అబ్రహాముతో అంటాడు, నీ బహుమానము అధిక మగును. అంటే ఏమి ఇస్తే ఏం లాభం నాయన? అప్పటికి అబ్రహాము గొప్ప ఆస్తికర్తగా మారాడు, ఐశ్వర్యవంతుడుగా మారిపోయాడు. అంటున్నాడు, ఎంత ఐశ్వర్యం ఉంటే ఏం లాభం, ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం, పిల్లలు లేని వాడిగా మిగిలిపోతున్నానే. ఈ ఐశ్వర్యము, ఈ ఆస్తి ఎవడికి కావాలి? అబ్రహాం, మరి నీకేం కావాలి? ఒక కొడుకుని అయ్యా. అంటే ఏమంటున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ఆస్తుల కంటే, ఐశ్వర్యం కంటే గొప్పది నువ్విచ్చే వారసుడయ్యా, గర్భఫలమయ్యా. యోబు ఆస్తిపరుడు, యోబు ఐశ్వర్యవంతుడు. ఆస్తి ఉన్నప్పటికీ, ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన ఆత్మీయుడు. ప్రతి దినము ఒక్కొక్క కొడుకు కొరకు, కూతురు కోసం దేవుని సందుకొచ్చి బలులు అర్పించినవాడు, ప్రార్థన చేసినవాడు, ప్రాధేయపడినవాడు, పశ్చాత్తాపడినవాడు. ఏం జరిగింది? తనకున్న ఆస్తి 500 గాడిదలు, 500 ఎద్దులు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. ఒకరోజు ఏమైందో తెలుసా? దాసుడు పరుగును వచ్చాడు. అయ్యా, గౌరవం జరిగింది. ఏమైంది? 500 ఎద్దులు, 500 గాడిదలు. శత్రువు వచ్చి పనివాళ్ళను చంపేసి వాటిని కూడా నాశనం చేసేశారు. తనకున్న పశువులో సగం పోయినాయి. అదేమిటి? పోతే పోనీలే, 7,000 గొర్రెలున్నాయి, 3,000 ఒంటెలున్నాయి. మరొకడు పరుగున వచ్చాడు. అయ్యా, గౌరవం జరిగిపోయింది. ఏం జరిగింది? 7,000 గొర్రెలను కాసేటటువంటి పని వాళ్ళను చంపేసి శత్రువులు 7,000 గొర్రెలను తీసుకెళ్ళిపోయారు. గొర్రెలు కూడా పోయినాయి. పోతే పోయినాయి. 3,000 ఒంటెలు ఉన్నాయి కదా, ఒంటెలు చాలా ఖరీదైనవి కదా. మరొకడు వచ్చాడు. నాయనా, నీకు ఒక విషయం చెప్పాలి. ఏమిట్రా? మీరు కలిగి ఉన్నటువంటి బహు విలువైనటువంటి 3,000 ఒంటెలను కూడా శత్రువు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. పని వాళ్ళందరినీ చంపేశారు. ఒక్కడే మిగిలి ఉన్నాను. యోబుకున్న ఆస్తంతా పోయింది. ఆస్తి పోతే పోయింది, ఐశ్వర్యము. నాకు 7 కొడుకులు ఉన్నారు, 3 కూతున్నారు, చాలు నాకు. కాసేపు అయిన తర్వాత ఎవడో పరుగున వచ్చాడు. నాయనా, గౌరవం జరిగింది. ఏమైంది? నీ కుమారులు విందు చేసుకుంటున్నప్పుడు అమాంతంగా గాలి వచ్చింది, భవనం కూలిపోయింది. నీ కుమారులు 7 చచ్చిపోయారు, నీ కుమార్తెలు 3 చచ్చిపోయారు. ఐశ్వర్యం కూడా పోయిందండి. ఎలా తట్టుకోగలడు? ఇప్పుడు మిగిలింది ఏంటో చెప్పండి. ఆస్తి పోయింది, ఐశ్వర్యము పోయింది, మిగిలింది ఏమిటి? ఆత్మీయత. ఏమన్నాడు తెలుసా? నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఏమీ పట్టుకు రాలేదు, ఏమీ పట్టుకెళ్ళను. యెహోవా నామము స్తుతింపబడునుగాక. ఎలా చెప్పగలిగాడండి? ఎలా సాధ్యమైందండి? అతడు ఆత్మీయతను
ఆధారం చేసుకున్నాడు. దేవుణ్ణి నమ్మింది వరాల కోసం కాదు. దేవుణ్ణి నమ్మింది వస్తువుల కోసం, వాహనాల కోసం, వస్త్రాల కోసం కాదండి. దేవుణ్ణి నమ్మింది వ్యాపారం కోసం, వ్యవహారాల కోసం కాదండి. దేవుణ్ణి నమ్మింది, దేవుడు నన్ను సృష్టించాడు, ఆ దేవుడే నా పోషణకర్త. ఆఖరికి యోబు జీవితంలో ఏం మిగిలిందో తెలుసా? ఒక ఆత్మీయతే మిగిలింది. భార్య వచ్చి చెప్పేసేది, ఆ దేవుణ్ణి దూషించి చావో, చచ్చిపో. మొదటిగా ఏముంది? దూషించో. రెండోదిగా ఏముంది? చచ్చిపో. సైతాన్ వచ్చిదే అంటాడు. నీ కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు, ఆఫీసులో సమస్యలు వచ్చినప్పుడు, ఇంటిలో సమస్యలు వచ్చినప్పుడు, అయిన వాళ్ళతో కాని వాళ్ళతో మనస్పర్ధలు వచ్చినప్పుడు, ఒత్తిడి పెరిగిపోయినప్పుడు, వాటిని తట్టుకోలేనప్పుడు, భరించలేనప్పుడు సైతాన్ అంటాడు తెలుసా? దూషించో, దేవుణ్ణి దూషించో. అడుగు ఏమైపోయాడో, అడుగు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో, అడుగు ఎందుకు పట్టించుకోవట్లేదో, అడుగో బతికున్నాడో లేక చచ్చిపోయాడో. కాబట్టే కదండి మనలో కొంతమంది కొంచెం పాటి కష్టాల గుండా, బాధల గుండా, వ్యధల గుండా, వ్యాధుల గుండా వెళుతున్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుణ్ణితో వాదిస్తూ ఉంటారు, విసిగించేస్తూ ఉంటారు దేవుణ్ణి. ఇది సైతాను చేసేటటువంటి పని. 2, చచ్చిపో, బతికేం సాధిస్తావు. ఇది రెండవ పన్నాగం, సైతాను పన్నేది. ఏంటో తెలుసా? చచ్చిపో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? చచ్చిపోవాలనిపిస్తుంది బ్రదర్. ఆ మాట నీకు ఎవరు చెప్పారో తెలుసా? గట్టి చెప్పండి. సాతాను గాడు. వాడు దొంగ, దోచుకునివాడు, నరహంతకుడు. చచ్చిపో. ఒక విషయం తెలుసా? ఎన్నిసార్లు చెప్పాడో పాపం వాడు. ఎవరికి? నాకు కూడా. ఏమని? చచ్చిపో. ఎన్నిసార్లు చెప్పాడో. నీ వల్ల కాదు, నువ్వు భరించలేవు, ఈ సేవ నువ్వు చేయలేవు. ఒకటి కాదు, ఎన్నెన్నో రీతులుగా, ఎన్నెన్నో సమయాల్లో సైతాను వచ్చి చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో ఎన్నిసార్లు చెప్పాడో. ఒరే పిచ్చోడా, నా యేసయ్య సిలువలో మరణించింది నేను చచ్చిపోవడానికి కాదురా, నేను ఆయన కొరకు బ్రతకడానికే.